శివాజీ మూవీలో ఒక సీన్ అయితే ఉంటుంది. అక్కడ ఉన్న ఒక మినిస్టర్ కి ఒక ల్యాండ్ కి బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ అడిగితే వాళ్ళు ఒప్పుకోకుండా తనకి ఇబ్బందులు పెట్టేసి తన బిల్డింగ్ కూల్చేలాగా అయితే చేస్తారు. తనకి ఎంతో కొంత కమిషన్ ఇవ్వలేదని చెప్పి ఒక బిల్డింగ్ కూల్చేసినందుకు మన రజనీకాంత్ గారి మూవీలో ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో కూడా బిల్డింగ్లు కడతానే ఉంటాడు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారి పరిస్థితి కూడా అలానే అయ్యిందనే చెప్పాలి. ప్రతి ఒక్క జిల్లాలో కూడా తనకంటూ ఉన్న ఫ్యాన్స్ ని యాక్టివేట్ అయితే చేస్తున్నాడు. ఏదో యుద్ధానికి దేశానికి ఆర్మీకి పంపించడానికి కాదు, తన యొక్క ఫ్యాన్ బేస్ ని స్ట్రాంగ్ చేసుకోవడానికి అయితే ఇలాంటి కసరత్తులు అయితే చేస్తూ ఉన్నాడు. ఎస్పెషల్లీ ఏదైతే మెగా ఫ్యాన్స్ కి కాన్ఫ్లిక్ట్ వచ్చిందో, మెగా ఫ్యాన్స్ లేకపోతే నీకు బతికే లేదు, మెగా ఫ్యాన్స్ వల్ల నువ్వు ఇన్ని రోజులు సర్వే అయ్యావు, ఇలాంటి డైలాగ్స్ విని 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 విసిగిపోయిన మన అల్లు అర్జున్ గారు ఫైనల్ గా వచ్చేసి అయితే రీసెంట్ గా ఫ్లాన్ క్లబ్స్ అన్నిటిని యాక్టివేట్ చేసి వాటికి సంబంధించిన లీడర్స్ ని పెట్టి ప్రతి జిల్లాకి ఇంతమంది ఫ్యాన్స్ యాక్టివ్ గా ఉండాలని చెప్పి ఊరునే పెడుతున్నాడు. అంటే ఇప్పుడు ఊరు కాక ఇప్పుడు జిల్లా అయితే పెట్టడం అయితే స్టార్ట్ అయితే చేశాడు. దాంట్లో ఫస్ట్ గా కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో ఎంత మెంబర్స్ వాళ్ళకి అసోసియేషన్ ఉండేటట్లుగా వాళ్ళకి నెలకి ఇంత జీతం వచ్చేటట్లయితే మొత్తం ప్లాన్ అయితే చేస్తున్నాడు. సో ఇది ఏఏఎఫ్ఏ కిందగా వాళ్ళైతే ఈ గ్రూప్ సభ్యులుగా అయితే మొత్తం అందరిని ఒక దగ్గర చేరుస్తున్నారు. ఇలాంటి సంస్థలు ఒక అల్లు అర్జునే చేస్తున్నాడు. ఇంతకుముందు వేరే హీరోలు మా స్టార్ హీరోస్ మిగతా వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి ఆల్రెడీ ఎప్పుడో 2002 అప్పుడు ఎంట్రీ ఇచ్చినప్పుడు వాళ్ళకి అందరికి ఇలాంటి సంస్థలు అయితే ఆటోమేటిక్గా వచ్చేసాయి. బట్ హీరోలు చేసేవారు కాదు, అవి ఆటోమేటిక్గా ఫ్యాన్సే ఉండి దగ్గరుండి చేసుకునేవారు. హీరోస్ కూడా కొంచెం పుష్ అయితే ఇచ్చేవారు. బట్ అల్లు అర్జున్ అనేవాడు మెగా ఫ్యాన్స్ కింద రావడంతో తనకంటూ సపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ కానీ ఒక ఫ్యాన్ సంస్థ కానీ ఉండేది కాదు. సో ఇప్పుడిప్పుడే తనైతే క్రియేట్ అయితే చేసుకుంటున్నాడు. ఇది తనకు మంచిదే. మరి సొసైటీకి మంచిది అంటే మాత్రం అది దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. మనం సొసైటీకి మంచిదా కాదని చెప్పి మనం ఎందుకు మాట్లాడాలి? తను ఒక ఫ్యాన్గా మూవీ రిలీజ్ అయినప్పుడు ఇక్కడ ఈవెంట్ ఎలా జరగాలి, ఏదైనా మంచి పనులు చేయాలంటే వాళ్ళు ముందుకు వచ్చి చేస్తారు. అది మెయిన్ ఉద్దేశంతో ఇవైతే స్టార్ట్ అయితే చేస్తున్నాడు ఈ ఆర్గనైజేషన్స్. సో క్లియర్ కట్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి అల్లు అర్జున్ గారు ఇలాంటి యాక్టివిటీ చేయడం వల్ల మీ ఉద్దేశం ఏంటి కింద కామెంట్ చేయండి. ఇంకా కొంతమంది హీరోస్ ఇంకా ముందుకు వచ్చి బయటకు రావాలి. ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారు కూడా ఇంకా చిరంజీవి గారు ఫ్యాన్ క్లబ్స్ కిందనే ఉన్నాడు. రామ్ చరణ్ ఎట్లా ఆటోమేటిక్గా తనకే వస్తాయి కాబట్టి అవన్నీ. బట్ రామ్ చరణ్ అంటూ సపరేట్గా కూడా లేవు. సో తను కూడా బయటకు వచ్చి ఇలానే చేస్తాడు అనుకుంటా. బట్ రాడు, తనకు కూడా మ్యాక్సిమం రాడు. ఎందుకంటే చిరంజీవి క్లబ్స్ తన క్లబ్స్ కాబట్టి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎందుకు. కానీ ఇది గైస్ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను.